యాక్షన్. హైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ ని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ల ప్లాన్ రెడీ చేస్తోంది. తొలి దశలో చేపట్టే వంతెనల నిర్మాణానికి 2631 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది జీహెచ్ఎంసీ. 2019 చివరికి ఎస్ఆర్డీపీని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఫ్లైఓవర్ల పనులు ప్రారంభమైతే మొత్తం 581 నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిలో పలువురు ప్రముఖుల ఇళ్లు, పలు జంక్షన్లో ఎంతో కాలంగా ఉంటున్న రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ను నివారించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో 20 మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలను తయారు చేసింది. వీటిలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా 2 ఫ్లైఓవర్లు వెళ్లనుండగా అందులో ఒకదాన్ని అప్రోచ్ ఫ్లైఓవర్ డిజైన్ సరిగ్గా బాలకృష్ణ ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి వెళ్లనుంది. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చి వాటి నిర్మాణం చేపడితే దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ కట్టించుకుని ఆపై బాలకృష్ణకు ఇచ్చిన ఇంటిని కూల్చివేయక తప్పని పరిస్థితి ఏర్పడనున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపును కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్లైఓవర్ కి అనుగుణంగా ఇంటిని కూల్చేందుకు అనుమతిస్తాడా, లేక కేసీఆర్ తో మాట్లాడి ఫ్లైఓవర్ తన ఇంటి వైపు కాకుండా మరోవైపు నుంచి ప్లాన్ చేసేలా ఫ్లైఓవర్ రూటే మార్చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.